ఈ సినిమాలో నాని కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఒక పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ప్రతి విషయంలో విచ్చలవిడిగా బూతులు మాట్లాడుతూ తనకు ఏది అనిపిస్తే అది చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తే ఒక క్యారెక్టర్ లో నటించాడు. అయితే దర్శకుడు ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. ఇక ఆ కేసుని సాల్వ్ చేయడంలో నాని ఎలాంటి ఎఫర్ట్ పెట్టాడు అనేది ఈ సినిమాలో చాలా క్లియర్ కట్ గా చూపించారు. మొదటి నుంచి చివరి వరకు సినిమాని చాలా ఎంగేజింగ్ గా నటించడంలో శైలేష్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయినప్పటికీ తాను రాసుకున్న స్క్రీన్ ప్లేలో ఎక్కడో కూడా డౌట్ రాకుండా ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాడు. ఇక మొత్తానికైతే శైలేష్ ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇక ఇలాంటి సందర్భంలో నాని పిలిచి అవకాశం ఇచ్చినట్లు తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. కాబట్టి దానికి ఏ మాత్రం తగ్గకుండా ఆయన రైటింగ్స్ లోని మెచ్యూరిటీని ఈ సినిమాలో చాలా బాగా చూపిస్తూ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చాడు. ఇక ఎమోషనల్ సీన్స్ ని డీల్ చేసిన విధానం బాగుంది. ప్రీ క్లైమాక్స్ లో నాని వైలెన్స్ అంటే ఏంటో చూపించాడు. నాని లాంటి హీరోకి ఒక పవర్ఫుల్ రోల్ దొరికితే ఎలా నటిస్తారో చెప్పడానికి ఈ సినిమాని మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆయన కెరీర్ లో ఉన్నటువంటి ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఇచ్చాడని చెప్పాలి. ఇక హీరోయిన్ శ్రీనిధి శెట్టి తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. మిగతా ఆర్టిస్టులందరూ ఈ సినిమా సక్సెస్ కి సపోర్ట్ చేస్తూ అలాగే వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించేలా నటిస్తూ మెప్పించే ప్రయత్నం అయితే చేశారు. హిత్రీకి ప్లస్ పాయింట్స్. నాని సెకండ్ హాఫ్, డైరెక్షన్, క్లైమాక్స్ మొత్తానికి హిత్రీతో హిట్ కొట్టాడు నాని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.